You okay, my friend? Welcome back to our channel One Dude. This is the day 7 of our daily posting series after knowing the power of content creation. Just now I have completed my 2 kilometer slow jog. ఈరోజు గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఫుల్ డే బై డే చలి పెరుగుతోంది. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ కదా. సో ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి పనుల్లో బిజీగా ఉన్నారు. సో లెట్స్ గో టు టిఫిన్. వెల్కమ్ టు అవర్ రెగ్యులర్ స్పాట్. PS4. Let's have some tiffin. Let's go to tiffin section. Dosas. This is sambar idli. This is our ghee roast masala dosa. డ్యూడ్స్ జస్ట్ ఇప్పుడే అప్డేట్ వచ్చింది మనకి. తిరుమల దర్శనానికి డైరెక్ట్ గా షెడ్స్ లోకి వదిలేస్తున్నారంట, కంపార్ట్మెంట్స్ లోకి. సో ఇట్స్ టైమ్ టు గో. సో మనం ఫాస్ట్ గా ఇప్పుడు మనం తిరుమలకి డైరెక్ట్ వెళ్ళి బస్ ఎక్కేద్దాం. సో తొందరగా వెళ్ళి క్యూ లైన్ లోకి ఎంటర్ అయిపోతే మనకి లెస్ టైం మనకి దర్శనం అయిపోతుంది. సో వీ నీడ్ టు గో ఫాస్ట్. లెట్స్ హోప్ దర్శనం తొందరగా అయిపోవాలని చెప్పేసి. గోవిందా గోవిందా. జస్ట్ నౌ బస్ ఎక్కాను. దిస్ ఈజ్ గరుడా సర్కిల్ అండ్ అలిపిరి. మెట్ల మార్గం నుంచి వెళ్లే వాళ్ళు రైట్ సైడ్ అలిపిరి బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ లో వెళ్ళి ఇట్లా రైట్ సైడ్ వస్తారనమాట. సో దిస్ ఈజ్ అలిపిరి. Just now came to the checking point. ఈ చెక్ పాయింట్ దగ్గర టోటల్ వెహికల్స్ అండ్ టోటల్ పీపుల్ని ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు. బికాజ్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఎంటరింగ్ ఇన్ టు ద తిరుమల ఈజ్ బ్లాక్డ్ అనమాట. సో ఇలా. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ నౌ మన చెక్కింగ్ అయిపోయింది. బస్సును కూడా చెక్ చేసి మళ్ళీ మన బస్ నెంబర్ చూసుకొని మన బస్సులోకి ఎక్కేస్తే యూజువల్లీ ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది వ్యూ. ఇక్కడ యూ కెన్ సీ గోవిందనామాలు. మనకి మామూలుగా మనం గ్రౌండ్లో చూసేది ఈ లైటింగే అనమాట. దిస్ ఈస్ ద ఘాట్ రోడ్. ఎస్పెషల్లీ సన్నీ డేస్లో బైక్ రైడ్ కానీ ఘాట్ రోడ్ మీద వెళ్తే ఎక్సలెంట్గా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది. ఇంకా ఆ కూల్ బ్రీజ్, అలా మంచి మంచి వ్యూస్ ఆసమ్ ఉంటుంది. మధ్య మధ్యలో బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూస్. అక్కడక్కడ కొన్ని టర్నింగ్స్ దగ్గర మంకీస్ ఉంటాయి అనమాట. చాలా మంచిగా ఉంటాయి చూడడానికి. అవి ఫుల్గా ఆడుకుంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటాయి అనమాట. మంచి టైం స్పెండ్ చేస్తూ ఉంటాయి మంకీస్ కూడా ఘాట్ రోడ్లో. అండ్ రీసెంట్లీ ఒక తెలిసిన స్టోరీ ఏంటంటే, మా ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ 5కి ఒక్కడే బైక్లో వెళ్తూ ఉంటే ఘాట్ రోడ్లో కొండపైకి 2 చీతాలు చూశాడంట. 2 చీతాలు ఇట్లా రోడ్డు దాటడం చూసి ఒక్క సెకండ్లో గుండె చేతిలోకి వచ్చింది అని చెప్పాడు. వెంటనే బైక్ ఫుల్ హార్న్ అండ్ ఫుల్ రేస్ ఇస్తూ ముందరకు వచ్చేసాడంట. ఇలా చాలామంది చాలా ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ చిరుతాస్ చూసాము, కొన్ని టైమ్స్ అయితే ఆఫ్టర్నూన్ కూడా చూస్తారు కొంతమంది. ఫైనల్లీ రీచ్డ్ తిరుమల. డెకరేషన్ బాగా చేశారు, ఎక్సలెంట్. అంటే మంచి వైబ్. ఆ ఎంట్రన్స్ ఇలా ఎంటర్ అయితేనే అలా మన ఆరా అంతా కొంచెం క్లీన్ అయ్యి ఏదో ప్లెజెంట్ ఫీలింగ్ భలే ఉంటుంది. ఆసమ్. ఇది విండ్ మిల్స్ ఉంటాయండి అనమాట కొండ చుట్టూ అంతా. ఎదురుగా ఉండే బిల్డింగే వెంకటాద్రి నిలయం. దీనివల్ల చాలా పిల్గ్రిమ్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద లేటెస్ట్ బిల్డింగ్ ఇది. జస్ట్ నౌ రీచ్డ్ తిరుమల. 1:10కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం. 2:16కి వీ హ్యావ్ రీచ్డ్ ఇన్ తిరుమల. కృష్ణతేజ సర్కిల్ దగ్గర పంపిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఇది ఇక్కడ వ్యూ. కృష్ణతేజ సర్కిల్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ లైన్లోకి ఎంటర్ అయ్యి
వెళ్ళడమే. అందరూ పరిగెత్తున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ డ్యూట్స్. 4 hours అవుతుంది క్యూ లైన్లో ఉన్నాము. సో ఇంకా ఎంతసేపు అవుతుందో తెలియదు. టైమ్ ఈజ్ 12:10 AM ఇన్ ద మార్నింగ్. 12:10కి మేము బయట వచ్చాం దర్శనం అయిపోయి సక్సెస్ఫుల్లీ. ఇట్ వాజ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సచ్ ఏ హెవెన్లీ ఎక్స్పీరియన్స్. ఆ లైట్స్ అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. ఆసమ్ ఉంది వ్యూ మాత్రము. యాక్చువల్లీ వైకుంఠ ద్వారం 12కి క్లోజ్ అనమాట. మేమే లాస్ట్ బ్యాచ్ వైకుంఠ ద్వారంలోకి ఎంటర్ అయ్యాం. మా తర్వాత డోర్ క్లోజ్ చేసేసారు. బాబా అసలు లైటింగ్స్ మాత్రము ఆసమ్ అంటే ఆసమ్. ఆన్ ది అకేషన్ ఆఫ్ వైకుంఠ ఏకాదశి గుడి ముందరే ఇలా డెకరేట్ చేశారు. లెట్స్ గో అండ్ సీ వాట్స్ ఇన్సైడ్. This is the temple and this is decoration thing here. Decoration మంచిగా చేశారు గుడి దగ్గర కూడా, గోపురం ముందర. This is the view. డెకరేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. Dudes, sugarcane, this is corn, this is dragon fruit, this is mango, this is corn. Excellent ఉంది డెకరేషన్ మాత్రం. నైస్. And while coming out, this is the view. This is the front view. This is the opposite side view. Very good morning dudes. ఈరోజు ఆఫ్టర్నూన్ 2:16కి తిరుమలకి ఎంటర్ అయ్యాం. నౌ 12:10 AM మన దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయట వచ్చాము. యాక్చువల్లీ ఇంకా చాలా లేట్ అయిండేది. చిన్న రికమెండేషన్స్ అవన్నీ వాడేసి తొందరగా దర్శనం చేసుకున్నాం. ఎస్పెషల్లీ విత్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్లే దర్శనం జరిగింది మాకు 12 లోపల. దాని తర్వాత మా తర్వాత బ్యాచ్ వాళ్ళకి గేట్ వేసేసారనమాట. సో వాళ్ళకి మేము కొంచెం ముందు రాకపోయింటే మేబీ ఇంకా లేట్ అయిండేది దర్శనం. లైక్ ఎర్లీ మార్నింగ్ అలా అయిండేది. కొంతమంది అయితే ఇంకా మీకు నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 12 లోపల అలా జరుగుతుందని చెప్పారు. సో ఫైనల్లీ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్, లార్డ్ గోవిందాస్ బ్లెస్సింగ్స్తో తొందరగా మంచిగా దర్శనం జరిగింది. దట్స్ ఆల్ డ్యూట్స్.